2-3 ఏళ్లుగా టాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా సినిమా చూస్తున్న ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోతుంది. అందుకే ట్రెండ్ కూడా మారిపోతుంది. కంటెంట్ ఉంటే చాలు, స్టార్స్తో పని లేదు అంటున్నారు ఆడియన్స్. మ్యాడ్, బలగం, మ్యాడ్ స్క్వేర్, కోర్ట్, లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలు సాధించాయి. ఈ సినిమాలు భారీ బడ్జెట్ చిత్రాలతో పోటీపడి కథ, కంటెంట్లతో ప్రేక్షకులను ఆకర్షించాయి. వీటిలో ఏ ఒక్క సినిమా బడ్జెట్ కూడా 10 కోట్లు దాటలేదు. అతి తక్కువ ఖర్చుతో నిర్మించినా కూడా బలమైన కథాంశం, హృదయానికి హత్తుకునే సన్నివేశాలు, సహజ నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి. పెద్ద హీరోలు, భారీ సెట్లు లేకపోయినా ఈ చిత్రాల్లో వాటిని మించిన కంటెంట్ ఉంది. అందుకే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ చిన్న బడ్జెట్ చిత్రాల విజయం వెనుక కొత్త దర్శకులు, నటుల తాలూకు కష్టమే కనిపిస్తుంది. ఇండస్ట్రీలో ఏదో చేయాలి, తమను తాము నిరూపించుకోవాలి అనే వాళ్ల కోరికే ఆయా సినిమాల విజయానికి బాటలు వేసింది. బలగం దర్శకుడు వేణు ఎల్దండి, మ్యాడ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్, లిటిల్ హార్ట్స్ దర్శకుడు సాయి మార్తాండ్ లాంటి వాళ్ళు తమ మొదటి చిత్రాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీళ్ళు తీసిన సినిమాల్లో కథలు ఎక్కడి నుంచో రాలేదు. రోజు మనం చూస్తున్న సమాజం నుంచి, సోషల్ మీడియాలో ఉన్న ట్రెండింగ్ అంశాలను తీసుకుని వాటిని నచ్చేలా తెరకెక్కిస్తున్నారు. ఉదాహరణకు బలగం సినిమానే తీసుకుందాం. ఇందులో కొత్త కథ ఏమీ ఉండదు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో కుటుంబ అనుబంధాలను మనసుకు హత్తుకునేలా తీశాడు వేణు. అలాగే మ్యాడ్ సినిమాలో కాలేజ్ బ్యాక్డ్రాప్ తీసుకుని అప్పుడు యూత్ చేసే అల్లరిని చూపించాడు కళ్యాణ్ శంకర్. ఈ చిత్రాలు తక్కువ బడ్జెట్తోనే భారీ లాభాలను తీసుకొచ్చాయి. బలగం కేవలం 3 కోట్లతో తీసి 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ముఖ్యంగా మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు కేవలం యూత్ ఎలా ఉంటారు అనే దానిపైనే ఫోకస్ చేసి తీశాడు కళ్యాణ్ శంకర్. ఇందులో అసలు కథే ఉండదు, జస్ట్ కామెడీ ఉంటుందంటే. అందుకే యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న లిటిల్ హార్ట్ సినిమాలు కూడా కథ కంటే ఎక్కువగా కామెడీ ఎపిసోడ్స్ ఉన్నాయి. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ ను ఎంతో అందంగా, మనసుకు హత్తుకునేలా హాస్యాన్ని జోడించి తీశాడు ఆదిత్య హాసన్. ఈ సిరీస్ లో ప్రతి ఒక్కరూ తమను తాము పోల్చుకున్నారు. ఈ దర్శకుడే నిర్మాతగా మారి లిటిల్ హార్ట్ సినిమాను నిర్మించాడు. లిటిల్ హార్ట్ సినిమాకు పోటీగా సెప్టెంబర్ 5న ఘాటి, మదరాసి లాంటి పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. అయినా కూడా తన కంటెంట్ బలంతో ప్రేక్షకులను ఆకర్షించింది ఈ సినిమా. అదేవిధంగా మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ లాంటి సినిమాలు సైతం పెద్ద చిత్రాలతో పోటీపడి గెలుపు తలుపు తట్టాయి. ఈ చిత్రాలు బడ్జెట్లో చిన్నవైనా కంటెంట్లో మాత్రం పెద్దవి. ప్రేక్షకులు కూడా భారీ యాక్షన్ డ్రామాల కంటే కథాబలం ఉన్న చిన్న చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. మొన్నటికి మొన్న అసలు ఒక్క మనిషి కూడా లేని యానిమేషన్ మోషన్ పిక్చర్ మహావతార్ నరసింహ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ఇండియాలో 300 కోట్లు వసూలు చేస్తే కేవలం తెలుగులో 30 కోట్లకు పైగా షేర్, 50 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. మరోవైపు ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా ఈ చిన్న బడ్జెట్ చిత్రాల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. థియేటర్లలో విజయం సాధించిన తర్వాత బలగం, మ్యాడ్ లాంటి సినిమాలకు ఓటీటీలోనూ విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్లాట్ఫామ్లు చిన్న చిత్రాలకు వరల్డ్ వైడ్ గుర్తింపును తీసుకొస్తున్నాయి. విశ్వక్సేన్ గామి సినిమానే తీసుకుందాం. ఈ సినిమా బడ్జెట్ 2 కోట్లు, థియేటర్లలో 13 కోట్లు వసూలు చేసిన తర్వాత జీ5లో స్ట్రీమింగ్ చేస్తే అక్కడ దుమ్ము దులిపేసింది. ఇది నిర్మాత లాభాలను మరింత పెంచుతోంది. తెలుగులో చిన్న బడ్జెట్ చిత్రాల విజయం భవిష్యత్తులో కంటెంట్ బేస్డ్ సినిమాలకు మరింత ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పకనే చెప్తుంది. పెద్ద నిర్మాతలు కూడా ఇప్పుడు కథాబలం ఉన్న చిన్న చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్ లాంటి వాళ్లలో బడ్జెట్ సినిమాలను అందుకే నిర్మిస్తున్నారు. మొత్తానికి కంటెంట్ ఉంటే చాలు, స్టార్స్తో పని లేదంటున్నారు మన ఆడియన్స్.